రేవంత్ రెడ్డి శాసనసభను రద్దు చేస్తే బీజేపీ 8 మంది ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు రఘునందన్ రావు. సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ సవాల్ చేశారు. దమ్ముంటే మీ అసెంబ్లీని రద్దు చేయండి, తమ బీజేపీ ఎంపీలం 8 మంది రాజీనామా చేస్తామన్నారు. రేవంత్ రెడ్డికి పాలన చేత కావటం లేదని, అనవసరంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని కల్లాల్లో ధాన్యం పోక, బ్యాంకుల్లో డబ్బులు రాక రైతులు ఇబ్బందులు పడితే సీఎం నుంచి స్పందన లేదని పేర్కొన్నారు. సీఎం ప్రగల్భాలు పలకటం కాదని, చేతనైతే సవాల్ స్వీకరించాలన్నారు. మేము రెడీగా ఉన్నాం 8 మంది ఎంపీలు రాజీనామా చేయడానికి. నువ్వు నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి మాతో పాటు ఎన్నికలకు రా. ఎవరు ఎన్నికలు ఇస్తారో అప్పుడు చూసుకుందాం. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవి, నీ శాసనసభను రద్దు చేయి. మేము 8 మంది ఎంపీలం రిజైన్ చేసి నీతో పాటు ఎన్నికలకు వస్తాం. చూద్దాం ఎవరు గెలుస్తారో. చేతనైతే మా సవాళ్ళను స్వీకరించుండ్రి. మేమెందుకు రిజైన్ చేస్తాం? మొక్కజొన్నలు కొనుగోలు చేసినందుకు చేయాలనా? సన్ఫ్లవర్ కొనుగోలు చేస్తున్నందుకు చేయాలనా? 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటున్నందుకు చేయాలనా? ఎందుకు? మేము బియ్యం కొంటున్నాం, నువ్వు వడ్లు కొంటున్నావు. మేము రెడీగా ఉన్నాం 8 మంది ఎంపీలు రాజీనామా చేయడానికి. నువ్వు నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి మాతో పాటు ఎన్నికలకు రా. ఎవరు ఎన్నికలు ఇస్తారో అప్పుడు చూసుకుందాం. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవి, నీ శాసనసభను రద్దు చేయి. మేము 8 మంది ఎంపీలం రిజైన్ చేసి నీతో పాటు ఎన్నికలకు వస్తాం. చూద్దాం ఎవరు గెలుస్తారో. చేతనైతే మా సవాళ్ళను స్వీకరించుండ్రి. మేమెందుకు రిజైన్ చేస్తాం? మొక్కజొన్నలు కొనుగోలు చేసినందుకు చేయాలనా? సన్ఫ్లవర్ కొనుగోలు చేస్తున్నందుకు చేయాలనా? 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటున్నందుకు చేయాలనా? ఎందుకు? మేము బియ్యం కొంటున్నాం, నువ్వు వడ్లు కొంటున్నావు.